అటెండెన్స్ లిస్ట్ చూడండి మా. ఏంటి బొమ్మలు బాగా చేసి పెట్టారే. వెరీ గుడ్. ఎవరు సూపర్వైజర్ ఇక్కడ మీరమ్మా? ఎన్ని ఉన్నాయి మీకు? 42. సిడిపో మీరే. మీ ఈ మండలం వరకు మీకండి 20 మీటర్స్. ఇప్పుడు 25 eggs ఒకసారి ఇవ్వకూడదండి. నేను అదే అన్నంలే, క్వాంటిటీ ఇక్కడికి రావడమే 13 eggsతో రావాలా. దూరం వెనకాలేదు కాదు ఇక్కడ. దూరం అంగనే సంవత్సరం ఒకసారి ఇచ్చేద్దాము. ఏపీకులాట లేదు కదా, అట్లా కాదండి. మనకు పిల్లవాళ్ళకు తినాలా, వాళ్ళకి చేరాలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎందుకు 2 స్పెల్స్లో పెట్టారంటే 13 eggs 12 eggs ఇవ్వాలి, 1.5 లీటర్ 1 లీటర్ 2 సార్లు ఇవ్వాలి. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ వాళ్ళకు 2. మనకాడ ఉన్నాయని చెప్పి ఇవ్వడం కాదు. మనకాడికి ఎందుకు వచ్చే ఎక్కువ అంటున్నా నేను. రాకూడదు, అన్నీ ఎక్కువ రాకూడదు ఇక్కడికి. ఈ సెంటర్కు 13 eggs పిల్లలకు డైలీ పెట్టి ఇవ్వద్దు. లేడీస్కి ఇచ్చే మన ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఇచ్చే వాళ్ళకి ఎగ్స్ ఆ ప్రకారమే దిగాలి ఇక్కడ. దాని మీద ఒక 50-60 eggs ఎక్కువ డ్యామేజ్ ఏదన్నా అంతే. కలర్ వైజ్ సోమవారం మనం ఫస్ట్ వారం బ్లూ కలరు, నెక్స్ట్ ఒక పింక్, గ్రీను, ఇట్లా 4 రోజుల్లో 4 కలర్లు రావాలా. అంతేగాని మనకి ఎందుకు వీళ్ళకి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చాయి అంటున్నా. మీకు డైరెక్ట్ మీకు వస్తాయి. ఆ క్వాంటిటీ వీడికి రాకూడదు ఇంత. ఇది ఆ అలికేషన్లో వీళ్ళ ప్రకారం వీళ్ళకి ఇన్ని ఎగ్స్ రావాలా. దాని మీద ఓవరాల్గా ఒక 50-100 ఎక్కువ. ఆ విధంగా అలికేట్ చేయండి. మీ పీటీ గారికి చెప్పాను నిన్న. ఈ విధంగా ఇవ్వడం వల్ల పిల్లలకు చేరవు. ఎన్ని తింటారు పిల్లలు? ఒక 5 తింటారు. మిగతా 20 ఎవరు తింటారు? వాళ్ళే తినేస్తారు. 13 ఇచ్చినా 5 తింటారు. మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే 12లో అయినా ఒక 5 తింటారు. మళ్ళీ వాళ్ళు తెచ్చి పెట్టుకోరా ఏం అనుకోవచ్చు మనం. కానీ అది మన ప్రభుత్వం ఇచ్చిన మ్యాండేటరీ ఏంటంటే 2 స్పెల్స్లో ఇవ్వాలి. 13 eggs 12 eggs 1.5 లీటర్ 1 లీటర్, బాలామృతం 2.5 లీటర్ ఫస్ట్ ఫ్రైడే. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ వాళ్ళకు ఈ విధంగా సెకండ్ స్పెల్లో ఎగ్స్ మిల్క్ 2.5 లీటరు 12 eggs ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ. ట్రైబల్ ఏరియాలో 70 మండలాలు ఉన్నాయి ఏపీ స్టేట్లో. వాళ్ళకి 30 eggs 6 లీటర్ మిల్క్. ఇది సిస్టమ్ అండి. ఇది సిస్టమ్ ప్రకారం పోవాలి మనం ఎట్లంటే అట్లా దించేసి వాళ్ళ దూరము దగ్గర మనకు అనవసరం. అదంతా వాళ్ళు వస్తారా రారా అనేది మనం చేర్చాల్సింది ఈ విధంగా వెళ్ళాలి అంతే. మీరు అట్లా మార్చుకోండి. ఇది ఇక్కడ 13-12 ఇచ్చారు ఫిబ్రవరిలో. దట్స్ గుడ్. ఫిబ్రవరిలో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి 25 ఇచ్చారు. అట్లుండదమ్మా. మీరు చెప్పండి. ఇలా చెప్పి లేదమ్మా అట్లా మా సార్ వాళ్ళు ఒప్పుకోరు. దూరం వాళ్ళు దగ్గర వాళ్ళు అనేది కాదు ఇక్కడ. వాళ్ళకి ఆ విధంగా వెళ్ళాలంతే. బాలామృతం మీద మీరు ఖచ్చితంగా డేట్స్ అవి చూసుకోండి, ఎక్స్పైర్ కాకుండా. పోయిన నెలది ఇవ్వండి మా టీహెచ్ఆర్ బుక్. మిల్క్ కూడా అట్ టైం ఇచ్చేస్తున్నారు అన్నీ. పోయిన జనవరి మొత్తం అట్లే జరిగింది. మళ్ళీ డిసెంబర్లో 12-13 ఇచ్చారు. అదే నేను చెప్పేది మిమ్మల్ని సవరించుకోండి అంటున్నా నేను మీరు లేదు అదేం అవసరం లేదు. సారీలే ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మనము ఆ విధంగా ఫాలో కాండి. జరిగిన పొరపాట్లు జరుగుతాయి, వదిలేసేయండి. అదేమి శిక్ష అని అంటా. నేను జస్ట్ రెక్టిఫై చేసుకోండి. ఈ విధంగా ఇస్తేనే మనం న్యాయం జరుగుతుంది అని నేను క్లియర్గా చెప్తున్నా. అంతే తప్పితే అదేం లేదు, అదేం ప్రాబ్లం లేదు. జరుగుతూ ఉంటాయి కొన్ని ఎక్స్ట్రా స్టాక్ అట్లా రాకుండా చూసుకోండి అంటున్నా నేను. వీళ్ళకి ఎన్ని గుడ్లు రావాలనో అన్నీ వచ్చేటట్టు దింపేటట్టుగా దాని మీద 50-100 50 ఎక్స్ట్రా ఏదైనా డ్యామేజ్ కానీ పాడు కావడం అట్లా అవి వాళ్ళు రాసుకుంటారు. అంతా బాగుంది నీ బుక్. అటెండెన్స్ కూడా చాలా నచ్చింది నాకు. ఎవరు కూడా ఇట్లా ఆబ్సెంటీస్ పిల్లలు సరిగా రారు దినంలో. ఇప్పుడు సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత ఆబ్సెంట్ అయ్యారు పిల్లలు అవుతారు. కానీ అందరికి ఫుల్ ఉంటుంది అటెండెన్స్. మాకు లేనిపోయిన అనుమానాలు. నువ్వు చాలా బాగా రాసావు, నువ్వు చాలా జినేన్గా ఉంది. వెరీ గుడ్. అదేం ప్రాబ్లం లేదు అమ్మా. ఒకటి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ సెక్టార్ వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే రెక్టిఫై చేపియాలా. సూపర్వైజర్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్, ఎక్స్పైర్ డేట్స్ ఇంపార్టెంట్. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా. పిల్లలు మనం అనద్దు, పిల్లలు ఇంటి దగ్గర ఎక్స్పైర్ డేట్ ఏదైనా ఫుడ్ లేకపోతే ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యి మన దగ్గరకు వచ్చి మనం ఒక కందిపప్పు ప్యాకెట్ మీద ఎక్స్పైర్ డేట్ది పెట్టింటే కన్నా ఎవరిని అంటారు చెప్పండి? కందిపప్పు ఏమి ఎక్స్పైర్ కాడనే మునిగిపోవు కంపలు. కానీ వాళ్ళకు అక్కడ ఇంటి దగ్గర జరిగింది కూడా మీదే బాధ్యత అవుతుంది. దీనివల్లే మా పిల్లలకు బాగలేదు అంటారు. అట్లా జరగవు. సామాన్యంగా జరిగితే ఎవరు బాధ్యత వహించాలా? మనం వహించాలా. ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం అంతా పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది. పలాని పిల్లలకి ఇట్లా అయింది ఎక్స్పైర్ ఫుడ్ పెట్టడం వల్ల.
అందుకు జాగ్రత్తగా ఉండాలి మనము. ఫస్ట్ కందిపప్పు ఎక్స్పైర్ అవుతుంది, అది బిఫోర్గా వాడుకోవడము. ఫస్ట్ ఇన్ స్కూల్ వేరే స్కూళ్ళలో ఎక్కువ డేట్ ఉంటే వాళ్ళకి ఇచ్చి అది అయిపోయి చెప్పడము, సూపర్వైజర్ ఇవన్నీ చూడడము, మేనేజ్ చేయడం, ఇదంతా చాలా నీడ్. ఏమైనా సమస్యలు ఉంటే మార్చుకోండి పద్ధతులు జాగ్రత్తగా, ఇంకోసారి ఇటు జరగకుండా. ఇది మా అబ్జర్వేషన్ అంతవరకే. చిన్న మరీ పెద్ద పొరపాట్లు, ఇప్పుడు ఒక 200-300 గుడ్లు 400 గుడ్లు ఎక్సెస్ ఉంటాయి, పాలు ఎక్కువ ఉంటాయి, అప్పుడు మెమోలు ఇవ్వడము, సస్పెన్షన్ రికమెండ్ చేయడం, ఇట్లా చేస్తాం. 10 గుడ్లు 12 గుడ్లు ఎక్స్ట్రా ఉంటే వదిలేయండి అంటాం. మామూలు ఇన్ని ఏమైనా జరుగుతూ ఉంటాయి చిన్న అది అందుకు జాగ్రత్తగా పని చేయమని మనం చెప్పేది, అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాం మనం. ఎప్పటికీ మంచిగా జరగాల, పేదవాళ్ళకి న్యాయం జరగాల, పిల్లలకు న్యాయం జరగాల, సిస్టమేటిక్గా ఉండాలా, వ్యవస్థ సక్రమంగా సాగాల అనేది మీ ప్రయత్నమైనా మా ప్రయత్నమైనా. మేము ఏదైనా ఉంటే మా అనుభవం కొద్దీ, మీరు ఏముంది చెప్పండి, మీరు ఈడ తిరిగింటారు, మీకు మహా అంటే కడప జిల్లా ఆడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ స్టేట్లో దాదాపు 55,607 సెంటర్లలో నేను ఒక 3,000-2,000 తిరిగింటా. ఇప్పటికి చెప్తున్నా నేను, మొత్తం టాప్ టు బాటమ్ తిరగని జిల్లా లేదు. 60 సార్లు జిల్లాలు విజిట్ చేశాను నేను, 60 సార్లు 3.5 సంవత్సరంలో. అట్లా నాకు అన్నీ మాకు వచ్చినవి, మాకు మేమే ఈ చిన్న వీడియో పెడతాం, దాని మీద కామెంట్లు చేస్తారు. ఆ కామెంట్లో ఏం తప్పులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది, అవన్నీ ఇంకోసారి ఎవరికన్నా మాట్లాడడము, ఈ విధంగా జరగకూడదు అని చెప్పడం, ఇవన్నీ మాకు ఒక లెక్కచారం అన్నమాట. ఒక 70 మండలాలు ఉన్నాయి మనకు ట్రైబల్ ఏరియాకి సంబంధించినవి. ఆడ 30 ఎగ్స్ ఇస్తారు, 6 లీటర్లు పాలు ఇస్తారు. ఆడ పోయి మేము మాట్లాడినామనుకో, మాకు 25 ఇస్తా ఉన్నారు సార్ అంటారు వేరే వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఇది ట్రైబల్ ఏరియా అని. అట్లా ఎన్నో ఉంటాయి, ఇవన్నీ మాకు అవగాహన ఉంటుంది. ఆల్ ది బెస్ట్, జాగ్రత్త చేయడమా.